ఇతర పార్టీ వాళ్ళని అడుగుదాం. శ్రవణ్ గారు, నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఈ తరహా మాటల్ని ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయం పక్కన పెడితే ఈరోజు యూట్యూబ్ అనేది ఒక సంచలనం. యూట్యూబ్ లేనిదే ఇప్పుడు ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒక పార్టీని ఓడించాలన్నా, ఒక పార్టీని అధికారంలో నిలబెట్టాలన్నా, ఏది జరగాలన్నా కూడా యూట్యూబ్తోనే సాధ్యమవుతూ ఉంది. సో ఇన్ని యూట్యూబ్ ఛానల్ కించపరిచే విధంగా మాట్లాడడం వెనకాల కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఆ విధంగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఒక జర్నలిస్ట్గా మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక జర్నలిస్ట్గాను ఇప్పుడు అదే తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ యూఓడబ్ల్యూజే దాని సెక్రటరీని. ఓకే, రైట్. దాని తరపున కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా జర్నలిస్ట్గా కానీ దీన్ని నేను ఖండిస్తున్నాను. అయితే దీంట్లో అక్కడ చాలామంది కన్ఫ్యూజ్గా ఉంది. అంటే మనం ఒక తీరు చెప్తే ఇంకొక కోణం నుంచి వాళ్ళు చెప్తారు. ఇక్కడ రెండు రకాలైనటువంటి చర్చ జరగాల్సి ఉంది. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పూర్తి సారాంశంలో ప్రస్తావించిన అంశాలు ఏంటంటే కొంచెం జర్నలిస్ట్ వాల్యూ గురించి రకరకాల ఏదో మాట్లాడారు. సరే, ఒక పెద్ద మనిషిగా, రాష్ట్ర ప్రతినిధిగా, రాష్ట్రానికి పెద్ద మనిషిగా, ప్లస్ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు నిన్న ఇండ్ల స్థలాలు ఇచ్చే అకేషన్ గురించి వచ్చారు. సో అందరికి వచ్చినప్పుడు సందర్భోచితంగా మాట్లాడడం, ఓ మంచి వాక్యాలు చెప్పాలి. ఎవరైనా పెద్ద మనిషికి వచ్చిన వాళ్ళు తాను అనుభవించినా, తాను అవలంబించకుండా మంచి మాటలు ఏదో చెప్తారు. ఇలా ఉండాలి, తప్పేం లేదు చెప్పడం. దాంట్లో కూడా నేను దాన్ని ఖండించట్లేను, చెప్పడం కూడా ధర్మమే. ఆయన స్థాయి కూడా అలా పదవిలో వచ్చాడు కాబట్టి. కానీ ఆ ఫ్లోలో ఆ మాటల సందర్భంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు యూట్యూబ్ ఛానల్స్ పట్ల ఉన్నటువంటి ఆయన దృక్పథాన్ని చాలా బాధ కలిగించింది మాట్లాడడం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ వాస్తవానికి రెండు యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇక్కడ ఆన్లైన్ ఛానల్స్, ఆన్లైన్ జర్నలిజం అని అంటాం. ఆన్లైన్ జర్నలిజం లేదా డిజిటల్ జర్నలిజం, ఈ రెండు పదాలు అందమైన పదాలు. డిజిటల్ జర్నలిజం, ఆన్లైన్ జర్నలిజం. దీంట్లో ఓన్లీ వీడియో కనిపించేటువంటి, ఫిజికల్గా వీడియో కనిపించేటువంటి యూట్యూబ్ ఛానల్స్, రెండవది వెబ్సైట్ ద్వారా జర్నల్స్ కనపడేటువంటి జర్నలిస్టులు ఉన్నాయి. అంటే ఆన్లైన్ జర్నలిస్టులు అంటే వెబ్సైట్లో రాసుకోవచ్చు, అదర్వైజ్ వీడియో ద్వారా చెప్తుండే. రెండు రకాలైనటువంటి చాలా ఛానల్స్కు షార్ట్లైట్ ఛానల్స్ కూడా, షార్ట్లైట్ ఛానల్ ఉంది, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని ప్యారలల్గా మళ్ళీ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో యూట్యూబ్ ఛానల్స్ పాత్ర, ఆన్లైన్ ఛానల్స్ పాత్ర ఎంతో ఉంది. రాజకీయ మార్పుల గురించి మీరు చెప్తున్నటువంటి విషయాల్లో, ఒక రాజకీయాలే కాదు చాలా విషయాల్లో దాని కీలకమైనటువంటి. ఈరోజు వాళ్ళతో పాటు ఇంకా సోషల్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, అది ఇన్స్టాగ్రామ్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళతో కూడా ప్రభావితం అవుతుంది. దాంతో ఒక రకమైన చర్చ అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ యూట్యూబర్లు అదొక టూబోళ్ళు ఏలనగా చులకన భావంతో మాట్లాడిన విధానం ఏదైతుందో, ఆన్లైన్ జర్నలిస్టులు అండి, లేదా పలానా జర్నలిస్ట్ అని చెప్పు, మీకు ఏ ఇబ్బంది పెట్టారో జర్నలిస్ట్ అని చెప్పండి. ఎవరు అందరూ ఏం కాదు కదా, నీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు అందరూ మొత్తం సీనియర్లు, అందరూ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మన మొదటి తరం తర్వాత రెండవ తరంలో వచ్చినట్టు వాళ్ళు వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇచ్చాడు. అది 10 సంవత్సరాలు 18 యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కూడా సీనియర్ జర్నలిస్టులే కదా. షార్ట్లైట్ ఛానల్లోనూ పేపర్లలోనూ రకరకాల కారణాలతో జాబులు మానేయాల్సి వచ్చో, జాబులు తీసేసి వచ్చినప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ మనోభావాలు, మన ఆలోచనలకు, అంటే అక్కడ జాబులు చేస్తున్నాయి షార్ట్లైట్ ఛానల్లో కానీ అదర్వైజ్ పేపర్లో పనిచేస్తున్నప్పుడు యజమాని అభిరుచుల దగ్గర పనిచేయాల్సి వచ్చినప్పుడు అక్కడ రాజీ పడని వాళ్ళు, లేదా ఇండివిజువాలిటీ కోరుకున్న వాళ్ళు బయటకు వచ్చేసి కొత్తగా వచ్చే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ సోషల్ ప్లాట్ఫామ్స్గా పెట్టుకున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. చాలామంది ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళలో యూట్యూబర్స్ కూడా ఉన్నారు. యూట్యూబర్స్ గారు లేరని కాదు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అయినా కూడా ఆ వ్యవహరించిన పదజాలం ఏదైతుందో చాలా హేళనగా ఉంది. మిగతాదంతా చర్చ ఎవరు అసంబద్ధంగా ప్రవర్తించారు, ఎవరు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు, పెద్ద చర్చ అది. ఎందుకంటే ఆయనకు సపోర్ట్ చేసే ఛానల్స్, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ను సపోర్ట్ చేసిన ఛానల్స్ కానీ, గతంలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా, బీఆర్ఎస్ అంటే ఇక్కడ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళు పడిన పదజాలాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ చర్చ కాదంటలేను. అందరూ మంచి వాళ్ళమే, అంత గొప్ప వాళ్ళని నేను అంటలేను. కానీ ఆ చర్చ వేరు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఆ యూట్యూబ్ల గురించి చెప్తున్నప్పుడు వ్యవహరించిన భాష, పదప్రయోగం, వాళ్ళ పట్ల చులకన భావంతో మాట్లాడే విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ట్యూబర్లను వచ్చి ముందర కూర్చుంటారు, బాధ్యత రహితంగా తినడానికి వచ్చారని లెవెల్లో మాట్లాడే విధానం, వాళ్ళకు సీనియారిటీ లేదని, ఎవరిని గౌరవించరని, మరి అవన్నీ ఏది పడితే మాట్లాడతారు. ఏది పడితే మీకు అంటే ఇక్కడ రాజకీయ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నప్పుడు, ఒక షార్ట్లైట్ ఛానల్స్ వచ్చినప్పుడు యజమాన్యానికి అనుకూలంగా మాట్లాడాలి, యజమానులు చెప్పినట్టు మన కనుసన్నల్లోనే ప్రశ్నించాలి. కానీ యూట్యూబర్ స్వేచ్ఛ ఉంది, వాడే సమాధానం చెప్పుకుంటే, వాడే ఓనరు, వాడే కూలీ కాబట్టి వాడు అడగాల్సిన ప్రశ్నలు నిర్భయంతరంగా అడుగుతాడు. ఆ ప్రశ్నలు నీ దగ్గర సమాధానం చెప్పి దమ్ము లేకపోతున్నావు, నీ దగ్గర విషయం లేకపోతున్నావు,
నీకు ఇబ్బంది పెట్టేదైతే నీకు మరి ఈ విధంగా మాట్లాడుతున్నావా? నిన్ను అద్దు మీటి ఎవరైనా మాట్లాడారా? కేసులు పెట్టిన చట్టాలు ఉన్నాయి. అవును, రీసెంట్గా మనం చూసాం చాలా మంది దాడులు కూడా జరిగినాయిగా. రీసెంట్గా ఒక ఛానల్ పేరు చెప్పడం వాళ్ళకి అనుకూలమైన ఛానలే ఒక ఉన్నత డీసీపీ స్థాయి దగ్గర అధికారిపై మీరు ఈ పోస్ట్కి అనర్హులని ఆమె డిసైడ్ చేసేస్తుంది. మరి లిమిట్ దాటింది, ఆమె లిమిట్ దాటింది కదా. ఆమె నిన్న కాక మొన్న ఎప్పుడో వచ్చి ఉంటారు వాళ్ళు జర్నలిస్టులుగా, కానీ ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు కదా. ఒక ఎప్పటి నుంచి ఆయన నిన్ననే వచ్చి అనుకుందాం అపాయింట్మెంట్ అనుకుంది. ఆయన అపాయింట్మెంట్ అయ్యింది. ఆయన పోస్ట్ డీసీపీగా కమలాసన్ గారు ఇచ్చిన పోస్టు వాళ్ళ ఉన్నత అధికారులు డిసైడ్ చేశారు. ఈ టీవీలో ఈ జర్నలిస్టు డిసైడ్ చేయరుగా. అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళకి అర్హు రాకాలేదని వాళ్ళు చూడకుండా ఇస్తారా? అంటే వాళ్ళ ప్రమేయంలోకి వెళ్ళి నీ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే అది అద్దు మీరింది కాదు. అదే రేవంత్ రెడ్డి అది ఎందుకు ప్రస్తావించాడు అంటే డీసీపీ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ని అద్దు మీరు ప్రశ్నిస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్లో ఎందుకు అడగట్లేడు? నువ్వు అడిగించిన ప్రశ్న గురించి మాత్రం నువ్వు మాట్లాడవు. బాగా ప్రచారం చేసుకున్నారు. అసలైన జర్నలిజం అంటే ఇదే, అసలైన తోపు జర్నలిస్ట్ వీళ్ళే. ఇంకా ఇంకో బెదిరింపించాడు. మేము న్యాచురల్ రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. న్యాచురల్ రియాక్షన్ అంటే కొడతాడా, రియాక్ట్ అవుతారా, చేసేది దాడులు చేస్తారా ఏంటి? ఆ న్యాచురల్ రియాక్షన్ ఉంటుంది. దానికి సపోర్ట్ చేస్తున్నాడు. మా కార్యకర్తల నుంచి న్యాచురల్ రిపోర్ట్స్ దాడి ఉంటుంది, న్యాచురల్ రిఫెక్ట్ ఉంటుంది అంటున్నాడు. అంటే ఏంటి న్యాచురల్ కంటే ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు, కొడతారనే సర్టిఫికేట్ చేస్తున్నాడా? ఒక ఉన్నత స్థాయి ఉన్నటువంటి పదవుల్లో వచ్చిన తర్వాత అలాంటి భాష మాట్లాడడం కానీ అలాంటి సూచనలు చేయడం కానీ వాటిని ఒకరితో పుచ్చుకొని మాట్లాడడం కానీ ఖచ్చితంగా ఖండిస్తున్నాం. సరే, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే యూట్యూబర్ల గురించి కానీ యూట్యూబ్ ఛానల్స్ గురించి ఆయన పాడిన పద ప్రయోగం కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ పద ఉచ్చారణ కానీ చాలా హేళనగాను అవమానంగాను నెగ్లెక్ట్గాను మాట్లాడిన విధాన్ని ఖచ్చితంగా వ్యక్తిగతంగా నేను జర్నలిస్ట్గా ఖండిస్తున్నాను. ఆన్లైన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా సెక్రటరీ గారి గురించి ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మార్నింగ్ నుంచి రాత్రి నుంచి నేను రాత్రిని పోస్ట్ పెట్టాను. మార్నింగ్ నుంచి అన్ని ఛానల్లోనూ అందరూ పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తప్పు దిద్దుకొని సంజయ్ క్షమాపణ నేను అడగట్లేను, నేనైతే అడగట్లేను. సంజయ్ దాని ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే ఇప్పటికి కూడా చెప్తున్నాం, చూసేవారి కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ పార్టీ వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాం, యూట్యూబర్ అని కాకుండా అందమైన డిజిటల్ జర్నలిజం, ఆన్లైన్ జర్నలిజం అని అందమైన పదం ఉంది. అది గొట్టపోలు ఇదేం పద్ధతి? అద్దు మీరు ప్రవేశిస్తున్నారు, మొక్కల మీద గన్ను మేకులు పెడుతున్నారు, దానికి రూల్ మాట్లాడండి, చెప్పండి. ఇది ఈ రోజే కాదు కదా, ఎన్నో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు జరిగింది, మొన్న జరుగుతుండే తప్పులు లేవని అంటలే. అందుకే చర్చ అని అంటలేదు. కానీ యూట్యూబర్ల పట్ల దృక్పథం రాంగ్ ఉంది. వాళ్ళని హేళనగా చూడడం కానీ వాళ్ళని ఏదో నియంత్రించడం. ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ అయింది ఆల్రెడీ, ప్రజా వ్యతిరేకం ప్రజల నుంచి స్టార్ట్ అయింది. ఈ యూట్యూబ్ సంస్థల నుంచి కూడా మొన్నటిదాకా కొంచెం చూద్దాం 6 నెలలు చూసి ప్రగతిని చూసి మాట్లాడడం వ్యతిరేకత ప్రారంభమైంది. వీళ్ళని అద్దులో పెట్టకుంటే ప్రశ్నలు వేస్తారు బయటకు వస్తే. ఆ ప్రశ్నలు వేయకుండా ముందే మన తెనాలి రామకృష్ణ గారి కథలో కనుక పిల్లికి ముందు వేడిపేడి పాలు పోసేస్తే ఇంకా పాలకు దగ్గరికి రాదు అని ఒక అద్దుంచి అలా చూస్తున్నాడా. పైగా ఏంటి, పిలిచి